అనవసరమైనటువంటి ఆర్భాటాలు, పూల ఖర్చులు, తిండి ఖర్చులు. ఇదివరకు రోజుల్లో వివాహం అంటే మొట్టమొదటి ఏమడిగేవారంటే పప్పన్నం పెట్టండి అనేవారు. ఇప్పుడు ఆ పప్పు తప్ప మిగతా అన్ని ఐటమ్స్ ఉంటున్నాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలంగా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి. రోజుకి ఇండియాలో సగటున ఒక 1,50,000 పెళ్ళిళ్ళు జరుగుతాయట. ఈ 1,50,000 పెళ్ళిళ్ళలో దాదాపుగా 500 కోట్ల రూపాయల ఖర్చు ఉంటుందిట. అందులో దాదాపుగా 15 కోట్ల రూపాయలు ఆహారానికి వెచ్చిస్తున్నారట. ఆహారంలో మనిషి నిజంగా ఇన్ని వేల పెళ్ళిళ్ళలోనూ తినగలిగినటువంటి ఆహారం 5 కోట్ల ఆహారం అయితే మిగతా 70 కోట్లు కూడా డస్ట్బిన్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నిజంగా అంత ఆహారాన్ని భారతదేశంలో కనుక రోజు పంచగలిగితే ఆకలితో మరణించేవాడు ఒక్కడు కూడా ఉండడు అనేటువంటిది శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విషయం. ఎన్నో సర్వేలు చెప్పినటువంటి విషయం. అటువంటి ఆహారాన్ని తినగలిగినటువంటి స్థాయిని మించి ఇంట్లోనే ఒక పప్పు, ఒక కూర, ఒక పచ్చడి చేసుకుంటే బాబాయ్ వాళ్ళు ఎక్కువ అయిపోయిందని ఆదివారం నాడు అనుకుంటూ ఉంటాం. అలాంటిది ఒక వివాహంలో ఒక మనిషి ఆకలి తీరేంత పెట్టగలిగేంత దానికి మించి ఎన్నో పదార్థాలు చేస్తే ఎంతమంది తింటారు, ఎన్ని తింటారు? ఆ తిన్నదానిలో 10 ఆవగా వడ్డించుకుని ఒక 2 తిని మిగతాదంతా పడేస్తున్నారు. ఆ పడేయడం వల్ల అన్నపూర్ణాదేవిని అవమానించినటువంటి పాపం మనకు వస్తుంది. ఒకటి, ఆ ఇంటికి మన పిల్ల అన్నపూర్ణగా వెళ్ళాలి. ఆ పిల్ల వెళ్లకుండానే అన్నపూర్ణాదేవిని ఇక్కడ అవమానిస్తున్నాం. ఆ పిల్ల వెళ్ళిన తర్వాత ఆ పిల్లకి అవమానాన్ని ఎదురవుతుంది. ఆ పిల్ల ఇక్కడ ఆనందంగా ఉన్నట్లుగా ఆ ఇంట్లో కూడా ఆనందంగా ఉండాలి అంటే మనం కేవలం వాళ్ళ పట్ల మర్యాదగా వ్యవహరించాలే తప్ప వీళ్ళు ఆ వర్గం మీద, వాళ్ళు ఈ వర్గం మీద కూడా డిమాండ్ చేసేటువంటి అధికారం ఎవరికీ లేదండి. కనుక డిమాండ్స్ లేకుండా, డబ్బు ఖర్చు లేకుండా, వీలైనంత శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో చాలా తక్కువైనటువంటి విషయాలతో, సమూహాలతో, దాంతోపాటు వ్యంజనాలతో వివాహాన్ని ఎంత సింపుల్గా చేసుకుంటే ఆ వివాహ వ్యవస్థ మళ్ళీ అంత పునరుద్ధరింపబడుతూ ఉంటుంది హైందవ ధర్మంలో. కనుక ప్రతి వాళ్ళు కూడా ఈ అనవసరమైన ఖర్చులు, హాళ్ల కోసం డబ్బులు బుక్ చేయడాలు, రకరకాల కార్లు, డెకరేషన్లు, పూల కోసం కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. దయచేసి ఇటువంటి వాటినన్నిటిని కూడా అవాయిడ్ చేసి అసలు పిల్లలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ ఆలోచన తల్లిదండ్రుల్లో కనుక ముందు వస్తే, మీరు నిజంగా ఖర్చు చేయాల్సిన డబ్బు నిజంగా ఐశ్వర్యం అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు వస్తే పిల్లల వివాహానంతరం చక్కగా ఆ డబ్బు, ఎన్నో రకాల అనాథలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎన్నో రకాల వ్యవస్థలు, సైనిక వ్యవస్థ, దాంతోపాటుగా రక్షణ వ్యవస్థ, ఇవన్నీ కూడా మన దేశంలో చాలా పటుత్వాన్ని ఇంకా పొందవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి సంస్థలకి చక్కగా మీరు మీ తరఫున ఆ డబ్బుని విరాళంగా ఇవ్వండి. అంతే తప్ప కేవలం రోడ్ల మీద మోగేటువంటి ఆ డప్పుల కోసము, లేకపోతే ఆ డీజేల కోసము, లేకపోతే కార్లని అద్దెకి తీసుకుని వాటిని డెకరేట్ చేయడం కోసం రకరకాల పొల్యూషన్ ఇప్పటికే పెరిగిందంటే ఈ కార్ల వల్ల ఇంకో డబుల్ పొల్యూషన్ పెరుగుతోంది. స్నేహితుల కోసం 10 రకాల రూములు, వచ్చిన వియ్యంకుల కోసం రూములు, అందులో ఏసీ రూములు, దాంతో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి విందు పార్టీ, రాత్రి అయ్యేటప్పటికి ఇంకా నీచానికి దిగిపోయి మందు పార్టీ, ఆ తర్వాత తినకూడని పదార్థాలు. ఏ కులం వాళ్ళైనా సరే చూడండి, పూర్వీకులు వివాహంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ పెట్టేవాళ్ళు కాదు. వివాహ అనంతరం పిల్లని ఇంటికి తీసుకెళ్ళాక ఇంట్లో చేసుకునేటువంటి వేడుకల్లో మాత్రమే ఆ మాంసాహార పదార్థాలన్నీ కూడా ఉంచుకునేవాళ్ళు. కామన్గా చేసేటువంటి వివాహాల్లో అసలు మాంసాహారం అనేటువంటిది పెట్టడం ఎక్కడా కూడా లేదు. కానీ ఈ రోజుల్లో అదే పెద్ద విషయం అయిపోయింది. కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా మనిషిని అసలు మనం ఎందుకు చేస్తున్నామో అర్థం కాకుండా కేవలం ఇది ఒక వేడుక, అంటే మా అమ్మాయి సుఖం కోసమో, ఆనందం కోసమో, లేకపోతే మా అబ్బాయి యొక్క స్టేటస్ కోసమో ఒక 25 నుంచి ఒక 1 కోటి రూపాయల దాకా ఉండేటువంటి సొమ్ముని వృధాగా రోడ్ల మీద పోసేస్తున్నారు. తర్వాత పోనీ పిల్లలు ఏమన్నా ఒక మాట మీద ఉంటున్నారా అంటే ఎవరి ఈగోస్ ఇంత ఖర్చు పెట్టగలిగే వాళ్ళ మనస్సులు ఎలా ఉంటాయి? అవే స్థాయిలో అహంకారపూరితంగా ఉంటాయి. కనుక అహంకారాన్ని త్యజించి పిల్లలు ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని బతకగలిగేటువంటి వైవాహిక వ్యవస్థని వాళ్ళకి ఇవ్వాలే తప్ప, కుటుంబాన్ని వాళ్ళకి ఇవ్వాలే తప్ప నాకు ఇంతుంది నువ్వేమిటి నోరు తెరుస్తున్నావనో, లేకపోతే నీకెంతుందో నాకు అంతే ఉందని అనేటువంటి స్థాయికి పిల్లల్ని తేకుండా ఉంటే పిల్లలు వాళ్ళ వైవాహిక జీవితం చక్కగా ఉంటుంది. కనుక మనం ముందు మారితే, మనం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు మారితే, మనం దేని మీద ఖర్చు పెడుతున్నామో ముందు మనకు ఒక అవగాహన వస్తే దాన్ని బట్టి మన పిల్లల యొక్క భవిష్యత్తును జాగ్రత్తగా నిర్దేశించి ఒక నిర్ణయించేటువంటి హక్కు మనకు వస్తూ ఉంటుంది. కనుక విధిని సక్రమంగా నిర్వర్తిద్దాం, హక్కుల కోసం తర్వాత పోట్లాడదాం. ఆ హక్కులు, విధులు అన్నీ బాగుంటే జీవితం ఆటోమేటిక్గా చక్కగా ఉంటుంది, వ్యవస్థ అంతా కూడా ఆనందంగా ఉంటుంది. అటువంటి వ్యవస్థని మళ్ళీ మనమే తెచ్చుకుందాం, పాడైపోతున్నటువంటి సమాజాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుందాం. ఈ శక్తి, ఈ ఆలోచన, ఈ పరిణతి ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ అందరిలోనూ రావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి వీడియో. అంతే తప్ప చేస్తున్నటువంటి వాళ్ళని అనడము కాదు, చేయలేనటువంటి వాళ్ళని చిన్నపుచ్చడము కాదు. ఈ 2 వ్యవస్థల్లోనూ ఉన్నటువంటి అసలు తత్వాన్ని కనుక తెలుసుకుని వివాహాన్ని చక్కగా, పరిణయ వ్యవస్థ ఎంత బాగుందో అంత చక్కగా తీర్చిదిద్దగలిగితే